పారదర్శకత పాలన అందించేలా చేయడమే సమాచార హక్కు చట్టం యొక్క ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర సమాచార కమిషనర్ పివి శ్రీనివాసరావు అన్నారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టం 2005పై పిఐఓలు, ఏపీఐఏలకు నిర్వహించిన అవగాహన సదస్సుకు కమిషనర్లు హాజరయ్యారు. పౌర సమాజంలో అనేక వ్యక్తుల ఆలోచనల నుండి పుట్టిందే ఈ సమాచార హక్కు చట్టమని తెలిపారు. పిఐఓలు, ఏపీఐఓలు సమాచార హక్కు చట్టం అంటే తప్పించుకునే ధోరణిని వదిలేసి ఈ చట్టాన్ని అర్థం చేసుకుని నిర్దిష్టంగా అమలు చేసి దేశంలోనే ఆర్టీఐ దరఖాస్తుల పరిష్కారంలో రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేలా చేయాలని సూచించారు. గత 3.5 ఏళ్లుగా సమాచార కమిషనర్ల నియామకం లేకపోవడంతో చాలా అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయని, వాటిని ఈ జిల్లాల పర్యటన ద్వారా అందరికీ అవగాహన కల్పించి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లుగా తెలిపారు. చేయాలి, అవగాహన సదస్సులు పెట్టాలి. ఇందాక మీరు చెప్పినట్టు చాలా చోట్ల సిటిజన్ చార్ట్లు 4.1b కింద ఉండాల్సిన 17 అంశాల మీద సిటిజన్ చార్ట్లు లేకపోవటం, పిఐఓల పేరు వాళ్ళ మొబైల్ నెంబర్ డిస్ప్లే చేయాలి, అవి లేకపోవటం, ఫస్ట్ అప్లైట్ అథారిటీ పేరు వారి మొబైల్ నెంబరు డిస్ప్లే చేయాలి, అవి లేకపోవటం, రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఎన్ని డిస్పోజ్ అయినాయి, ఎన్ని పెండింగ్లు ఉన్నాయి, ఎంత అమౌంట్ దరఖాస్తుదారుల నుంచి ఎంత అమౌంట్ తీసుకున్నారు, ఇదంతా రికార్డు మెయింటైన్ చేయాలి. ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఏ సెక్షన్ల కింద అతను దరఖాస్తును రిజెక్ట్ చేశారు, 81J కింద రిజెక్ట్ చేశారా, దేనికోసం రిజెక్ట్ చేశారు, ఎవ్రీథింగ్ రిజిస్టర్లు మెయింటైన్ 1, 2, 3, 4 ఇందాక అయోధ్య రెడ్డి గారు చెప్పినట్టుగా అవగాహన సదస్సులో దానికి ఎన్ని రికార్డులు మెయింటైన్ చేయాలో కూడా నిర్దిష్టమైనటువంటి చట్టాల్లో ఉంది. కాబట్టి రికార్డు మెయింటెనెన్స్ కానీ, సిటిజన్ చార్ట్లు కానీ, పిఏఓల పేరు మొబైల్ నెంబరు, ఫస్ట్ అప్లైట్ అథారిటీ పేరు మొబైల్ నెంబరు డిస్ప్లే చేయకపోవడం కానీ ఇవన్నీ గాడి తెప్పినాయి కొద్ది. కాబట్టి వీటిని కొంత యాక్టివ్గా కమిషన్ యాక్టివ్గా పనిచేయడం ద్వారా అందరూ అలర్ట్ అవుతారు. ఎవరిని దీంట్లో దోషులనో లేకుంటే ఎవరో కాదు, ఒక నిర్లక్ష్యం వస్తుంది సహజంగా. రెగ్యులర్గా స్కూల్కి టీచర్ వచ్చి పాఠాలు చదువుతుంటే స్టూడెంట్ కూడా బాగా చదువుకుంటాడు. టీచర్ రాకపోతే ఆ స్కూల్లో స్టూడెంట్ కూడా వచ్చి ఆడుకొని పోతాడు తప్ప చదువు రాదు. అట్లాగే కమిషనర్ లేకపోవడం వల్ల కూడా కొంత స్తబ్దత వచ్చిన మాట వాస్తవం. దాన్ని పోగొట్టడము అనేది ఒకటి మెయిన్ కమిషన్ యొక్క లక్ష్యం. రెండోది కేసులు వీలుంత త్వరితగతగా క్లోజ్ చేయాలనేది రెండో లక్ష్యం. మూడోది ఎందుకు పెట్టుకున్న రోడ్ మ్యాప్ అంటే తక్కువ కేసులు ఉన్న జిల్లాల్లో ముందు ఆ జిల్లాని కేసులు క్లోజ్ చేద్దాం అనే దాంతో ఇప్పటికి 7-8 జిల్లాలు పూర్తి చేశాం, కేసులు 0 తీసుకొచ్చాం. అట్లా అన్ని జిల్లాల్లోనూ ఆయా పరిస్థితిని బట్టి కేసులు 0 తీసుకు భద్రాచల పుణ్యక్షేత్రానికి రైలు